वेलकम डैड इन किचन। आज हमारे डैड इन किचन चैनल में आए हैं द ग्रेट कॉमेडी क्वीन श्रीलक्ष्मी अम्मा। अम्मा नमस्ते। नमस्ते, अंदरिकी नमस्कारम। वेलकम टू डैड इन किचन। ఈ రోజు డాడ్ ఇన్ కిచెన్ లో క్రాబ్ ఫ్రై చేస్తున్నాం, చూసేద్దామా? ఫస్ట్ క్రాబ్ చూపించండి. ఇది క్రాబ్, ఫుల్ ఫ్రెష్ క్రాబ్ ఇది. ఓకే, ఎంత ఉంది చూడండి క్రాబ్. టట్టడాయ్. ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్రాబ్ క్లీన్ గా శుభ్రం చేసుకున్నాము. ఈ క్రాబ్ ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్, ఇది టమాటా ప్యూరీ, ఇది గ్రైండ్ చేసిన ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఇది పెప్పర్ పొడి, కొత్తిమీర, కరివేపాకు, మసాలా, పట్ట, లవంగం, యాలక్కాయ, సోంపు, జీరా, ధనియా పొడి, ధనియాలు, ఇవన్నీ కలిపి ముందు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ పట్ట, లవంగాలు, యాలక్కాయలు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ఇందులో వేసుకుందాము ప్రస్తుతానికి. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ కోకోనట్ ఇందాక చెప్పలేదు, ఇది యాడ్ చేస్తున్నా. ఇది పచ్చి కొబ్బరి, ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, అన్నీ గ్రైండ్ చేసేసి ఈ పీతలకి అన్ని గ్రైండ్ చేసేసి పీతలకు పట్టించేస్తే, బాగా మ్యారినేట్ చేస్తే అప్పుడు పీతలు బాగా టేస్ట్గా ఉంటాయి. కాబట్టి ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసాము. దీంట్లో ప్రస్తుతానికి ఇందులో వేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఈ క్రాబ్ కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న ఈ క్రాబ్ ఇందులో వేసేసి దీంట్లో 1 by 1 మనం అన్ని పదార్థాలు రెడీ చేసుకుంటే ఇవన్నీ వేసేసుకోవచ్చు ఈజీగా. ఇది కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్, ఇది టమాటా ప్యూరీ, మ్యారినేట్ చేయాలి, అన్ని మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ గుజ్జు, ఆనియన్ పేస్ట్, వైట్ ఆనియన్, పింక్ ఆనియన్ కాదు, వైట్, అది గ్రీన్ గా ఉంది చూడండి. కొత్తిమీర, కరివేపాకు, ఇది కూడా పేస్ట్. నెక్స్ట్ పొడి, గరం మసాలా పొడి, కారం, మనకి మీకు కావలసినంత కారం వేసుకోవచ్చు. నేను ఇది కారం వేస్తున్నాను. కారం ఉంటే ముక్కులోంచి ఇలా జలుబు ఏదైనా ఉంటే కూడా పోతుంది మొత్తం. అలా తింటేనే మజా. అవును. ఇది పసుపు అంతా వేసేయాలి, యాంటీబయాటిక్. ఇది మొత్తం వేసేసుకుంటే మంచిది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది మెయిన్. ఇది నాన్ వెజ్కైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటేనే రుచి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ. ఇది అసలు సిసలైన ఇది సాల్ట్, రాజా, నమ్మక్ రాజా చూడండి. ఇది మనకి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. అవునండి, దీన్ని ఫుల్గా మ్యారినేట్ చేసుకోవాలి బాగా. దీన్ని మొత్తం కలిపి పసుపు, గరం మసాలా, ఉల్లిపాయ పేస్టు, టమాటా ప్యూరీ, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోకి పట్టించాలి. బాగా పట్టించి
బాగా కరివేపాకు వేసి నూనె బాగా పడుతుంది. నూనెకి ఈ డిష్కి నూనె కాంప్రమైజే అవ్వకూడదు. నూనె బాగా వేసుకొని బాగా వేపుడు అంటే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు అదురుతుంది. ఇప్పుడు ఈ డిష్ పేరు ఏందమ్మా? కర్రీయా? ఇది వచ్చి క్రాబ్ ఫ్రై. క్రాబ్ ఫ్రై. క్రాబ్ ఫ్రై. పీతల ఫ్రై. పీతల ఫ్రై. కేకడా ఫ్రై. పీతల ఫ్రై. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మూత పెట్టి కొద్దిసేపు మెరినేట్ చేయాలి. ఒక 15-20 మినిట్స్ దీన్ని వదిలేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చి దీన్ని బాండి పెట్టి దీన్ని ఏం చేయాలో అది చేయాలి. ఓకే, పెట్టండి. అందాక మూత పెట్టేయండి. ఓకేనా? దీన్ని కొంచెంసేపు అలా మెరినేట్ చేసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్లో వేస్తాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. మెరినేట్ చేసేస్తాము. దగ్గర మెరినేట్ చూడండి, ఫుల్గా మసాలా అంతా క్రాబ్కి పట్టేసింది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ముందు పక్కన పెట్టుకొని ఆ డిష్ ఈ బాండీలో ఫుల్గా నూనె వేసుకోవాలి. కొంచెం ఈ బౌల్తో ఒక బౌల్ ఫుల్గా నూనె పోసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి ఇంత నూనె పడుతుంది. ఇంత నూనె వేసుకొని ఇది కాగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన క్రాబ్ దీంట్లో వేయాలి. వేసి బాగా వేపాలి. ఎంత బాగా నూనెలో ఈ మసాలా అంతా ఫ్రై అవుతుందో అప్పుడు అంత టేస్ట్ ఉంటుంది. ఈ మెయిన్ దీంట్లో సోంపు ముఖ్యంగా ఉండాలి. సోంపు, పెప్పర్. సోంపు వేసాం కదా? సోంపు ఆ మసాలా పౌడర్లో అవన్నీ వేసాం కదా. సోంపు పౌడర్ వేసాం కాబట్టి ఈ మసాలా ఈ లాస్ట్లో ఈ పెప్పర్ పౌడర్ దింపే ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడైంది. ఇప్పుడు వెంటనే కరివేపాకు ముందు కరివేపాకు వేసి అది వేగుతున్నప్పుడు ఇది వేసేయాలి. ఇలా రా, ఇలా ఇందులో కోకోనట్ వాటర్ ఉంది కదా, ఇందులో కొంచెం వేసి పెట్టండి. అది ఫ్రై అయిన తర్వాత ఇది లాస్ట్లో కొంచెం వాటర్ కావాల్సి వచ్చినప్పుడు ఇది వేసుకుందాం. ఈ నీళ్ళు ఇది ఏం చేయాలంటే ఇది ఇలా బోర్లో వేయాలి. ఇలా వేయాలి. అప్పుడు ఆ మసాలా అంతా దీంట్లోకి వెళ్తుంది. అలా ఇలా తిరగవేసి పెట్టాలి. ఇలా వేస్తే ఇలా అన్నీ ఇలా పెట్టాలి. అప్పుడు బాగా మసాలా దానికి పడుతుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. అప్పుడు ఈ క్రాబ్ ఎవరు తినేవాళ్ళు తినను అని చెప్పరు, అంత బాగా ఉంటుంది. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా చేయాలి. అలా పెడితే ఈ మసాలా అంతా దీని లోపలికి వెళ్తుంది. కమ్మగా ఉంటుంది. అప్పుడు ఫ్రై అవుతుంది బాగా. ఇది రివర్స్లో ఉందంటే మనకి అంత వెళ్ళదు కదా. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫుల్గా డ్రైగా అయ్యే వరకు మసాలా పట్టించాలి. ఇది ఫ్రై. అవును, కర్రీ పులుసు. ఇది కర్రీ పులుసు కాదు, ఫ్రై. దీన్ని ఏం చేయాలంటే కొంచెంసేపు మూత పెడదాం. మూత పెడితే అది ఎంత బాగా ఉడుకుతుంది కదా. అప్పుడు కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మూత తీసి బాగా వేపాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టండి. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఈ 40 ఏళ్ళ సినిమా 43 సినిమా సర్వీస్ లో అమ్మ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వదు. 43 అంటే 43. మరి ఎలా అండి, ఇయర్ మనం రీచ్ అయిన డేస్ బదలకూడదు కదా. 40 అంటే 3 years బ్యాక్ వెళ్ళిపోయింది. అది ఫ్రంట్ కి రావాలి కదా. 43 years, ఇది 43 year రన్నింగ్. సరే అమ్మ, మీకు నచ్చిన మూవీ ఏంది? ఆ మూవీ గురించి. నచ్చిన మూవీ అనేది ఏం లేదండి. నాకు అన్ని సినిమాలు ప్రేక్షకులు ఏదైతే అన్ని అభిమానిస్తారో అవన్నీ నాకు ఇష్టమే. నేను చేసిన ప్రతి సినిమా అంత హైలైట్ సినిమాలే.
అంత మేనరిజాలు అన్నీ ఉంటాయి. ఒక్క సినిమాలో కూడా మేనరిజాలు లేకుండా ఉండేది. మొగుడికి కాళ్ళు కడగడాలు, పూజలు చేయడాలు, హారతి ఇవ్వడాలు, విజిల్ వేయడాలు, ఒకటి బాబు చిట్టి అని చెప్పడాలు చాలా ఉన్నాయి. 1 by 1 అదంటే శ్రీలక్ష్మి అంటే మేనరిజం పెట్టే తీరాలి. అట్లా కథ రాసేటప్పుడే, కామెడీ రాసేటప్పుడే అలా మేనరిజాలతో రాసేవాళ్ళు. మీకోసం సపరేట్ అంతా ట్రాక్స్ చేసేవాళ్ళం. సినిమాతో సంబంధం లేకుండా నేను, బాబు మోహన్, బ్రహ్మానందం, నేను, ఏవిఎస్, ఎంఎస్ అట్లా అందరు కాంబినేషన్స్ తోటి చాలా మంది, మొత్తం 50 మంది మేల్ ఆర్టిస్టులతోటి మేము రెగ్యులర్ గా సినిమాల్లో మార్చి 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 అందరు కమెడియన్స్తో చేశాను. అది వచ్చి ప్రేక్షకుల అభిమానం, తర్వాత డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇచ్చిన అభిమానం నన్ను ఇంత ఎలివేట్ చేసి మీ అందరి ముందు నన్ను ఇలా నిలబెట్టి మంచి హ్యాపీగా ఈ రోజుకి వాళ్ళ అభిమానం వల్లే ఈ రోజుకి కూడా నేను వర్క్ చేస్తున్నాను అన్న ఒక సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. అది అమ్మ. మీరు బ్రహ్మానందం సార్ ఒక స్పెషల్ ఏదో మూవీ గురించి చెప్పండి. చూపులు కలిసిన శుభవేళ ఆ సినిమాలో నేను ఆయన ఇద్దరం బూందీ ఉంది కదా, తలంబరాలు వేస్తారు కదా, ఆ తలంబరాల బదులు బూందీ వేసుకుంటాం. అంటే తిండి తిండిపోతులు అనమాట. ఇద్దరు టాపిక్ తీస్తే తినాలి, తినడానికి పుట్టారు అన్నట్టుగా పెళ్లి చూపుల్లో కూడా ఒక లడ్డు తీసి కొంగు కట్టుకొని తీసుకొని అతనికి ఇస్తాను. అతను బాగుంది బాగుంది అని చెప్పుకుంటాడు. చూపులు కలిసిన శుభవేళ. చూపులు కలిసిన శుభవేళ చూడలేదు. చూడండి, జిలేబీతో దండలు మార్చుకుంటాం మేము. తలంబరాలు వచ్చి బూందీతో, ఫుడ్ తోటే పెళ్లిళ్ళు, మంగళసూత్రం అంతా వెజిటేరియన్, అది ఇది కాదు, మామూలు తాళి. కానీ మేము ఇంట్లో కూడా మా అత్తగారు చూస్తూ ఉంటది, ఏమైనా పిల్లలు కంటారేమో అనేసి. రత్నాసాగర్ ఆవిడ పేరు, ఆ మూవీలో రత్నాసాగర్ ఆవిడ పేరు. ఆవిడ మా అత్తగారు చేసింది ఆర్టిస్ట్. అయితే ఆవిడ అంటారు, అయ్యో వీళ్ళిద్దరూ కలిస్తే ఎంతసేపు తిండి గురించే మాట్లాడతారు, వీళ్ళు ఎప్పుడు పిల్లలకి అనేది, నేను ఎప్పుడు ఆలన పాలన చూసేది, నేను సంతోషపడే అదృష్టమే నాకు లేదు కావాలని తలగొట్టుకుంటూ ఉంటుంది. మేము చూస్తే మేము గుమ్మడికాయ పనసపండు తొక్క చూస్తే ఎలాగా సన్నగా కట్ చేస్తే ఎంత బాగుంటుంది, దాంట్లో జీడిపప్పు వేస్తే ఎంత బాగుంటుంది, అట్లా అన్ని మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. తిండి ఎంతసేపు తిండి. ఇప్పుడు తిండి గురించి మనం వంటకులు అన్ని చేస్తాం కాబట్టి ఆ తిండి మనకి యూజ్ అవుతుందని చెప్తుంది. పీతలు బాగా ఇది అవుతుంది, అయితే అమోఘం చూడు. ఇది బాగా ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. దీన్ని పట్టుకుంటా. ఇది స్మెల్ బ్రహ్మాండమైన క్రాబ్ ఫ్రై. ఇది బాగా ఎగిరిపోవాలి, చాలా వరకు ఎగిరిపోయి నూనె పైకి రావాలి. అవును, పైకి వస్తేనే అప్పుడు ఫ్రై అవుతుంది. దాన్ని ఫ్రై అంటాం, క్రాబ్ ఫ్రైలో ఈ మసాలానే ముఖ్యం. మసాలాలో లాస్ట్లో దింపే ముందు కొంచెం క్రాబ్ పొడి వేస్తాం, అదే ఇది పెప్పర్ పొడి. ఈ క్రాబ్లో పెప్పర్ పొడి వేసినప్పుడు ఇంకా బాగుంటుంది. పెప్పర్ పొడి, కొత్తిమీర అన్నీ ఇది చేస్తే అవుతుంది. దగ్గర అవ్వాలి, అవుతేనే ఫ్రై. ఇది వేసామా? ఉండండి, ఇది అయిపోతే అప్పుడు కావాలనుకుంటే వేయచ్చు. ఇది పచ్చితనం కూడా ఉట్టిపోతుంది, లేదంటే పచ్చి అనిపిస్తుంది. అంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం అది వేసుకోవచ్చు. ఫ్రై లాగా చేసుకుందామంటే కొంచెం ఇది వేసామా వేస్ట్. ఎప్పుడైనా సరే ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత కొంచెం మసాలా వాటర్ వేసుకోవాలి. ముందే ఈ పచ్చిదనం మీదే ఆ నీళ్ళు వేసేసామనుకోండి, ఈ ఫ్రై అయిన ఇది ఉండదు. అందుకని ఇది బాగా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనకి కావాలనుకుంటే, గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు మనకి ఇది ఇంకా ఫ్రై అవుతూ ఉంది. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అప్పుడు మనం కావాలంటే ఆ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా నూనె వచ్చి బాగా తేలితే చాలా బాగుంటుంది.
మనకి ఈ క్రాబ్లో ఏంటంటే ఇలా అన్నం అంతా వండుకోకూడదు, ఈ క్రాబే తినాలి. అన్నం తక్కువ క్రాబ్ క్లాస్ తీసుకొని క్రాబ్ తింటూనే ఉండాలి. ఏంటంటే క్రాబ్ తినేటప్పుడు అన్నం తినాలంటే ఇది క్రాబ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టేసి ఇది తినాలి. ఇది తిన్న తర్వాత రైస్ తినుకోవాలి. దీంట్లో సాంబారు రసం ఇది కాంబినేషన్ అన్నమాట. ఇది చేసుకొని అది పెట్టుకొని అది కలుపుకొని ఇది తింటూ అది కలుపుకొని తింటే బాగుంటుంది. దీనికి రసం కానీ ఇంకేం అక్కర్లేదు. ఇది ఒక క్రాబ్ చేసుకొని ఒక సాంబార్ కానీ ఒక రసం కానీ పెట్టుకొని కలుపుకొని తింటే అదిరిపోతుంది. చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కావాలంటే మీకు గ్రేవీ కావాలంటే వాటర్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇప్పుడు ఈ వాటర్ తీసేసి ఇందులో వేసేస్తే మనకి ఎంత కావాలో గ్రేవీ అంత ఒక గ్లాసు 1.5 గ్లాసు ఫుల్గా వాటర్ వేసాను. వాటర్ వేసి మనం వద్దనుకుంటే నేనైతే మామూలుగా వాటర్ వేయము, కానీ గ్రేవీ కావాలి అన్నారు కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ లేకుండా కూడా ఫుల్గా ఇదే సరిపోతుంది, ఇదే ఫుల్గా. ఇది కొంచెం హైలో పెట్టండి, హైలో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రివర్స్లో ఉంటే మనకి మసాలా మొత్తం దానికి పట్టేస్తుంది. పట్టినప్పుడు ఇది దింపేటప్పుడు మాత్రం మనం పెప్పర్ పౌడర్ వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర వేస్తే అప్పుడు ఫుల్ ఫ్రెష్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా వేపడమే ముఖ్యం. ఇది వేపుతూ ఉంటే ఆ స్మెల్ ఇప్పుడు వస్తుంది, అరోమా వస్తుంది, అన్నీ వస్తుంది, నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. మీరు కూడా చేసుకొని తినాలి. మరి ఇది ఎలా ఉంది టేస్ట్ నాకు చెప్పాలి. అందరూ చేసే విధం వేరు, శ్రీలక్ష్మి చేసే విధం వేరు. అది శ్రీలక్ష్మి అమ్మ పీతల కూర, అది పీతల ఫ్రై. అది ఇది ఎప్పుడైనా సరే కిందది అలానే ప్లేట్ పెడితే బాగుంటుంది. ఇది రివర్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదంతే దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5-10 మినిట్స్లో మొత్తం అయిపోతుంది. సూపర్. క్రాబ్ ఫ్రై అక్కర్లేదు, ఇంకా అక్కర్లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం పెట్టాలి. ఇప్పుడు ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇదంతా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. ఇంకా ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకే మూత పెట్టాలి. ఆ తర్వాత తీసేస్తే అది బాగా దాన్ని పట్టి బాగా ఉడిచిన తర్వాత అప్పుడు దింపే ముందు ఈ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కాదు, ఇంకా ఉంది టైం. అది ఇప్పుడు ఉడికిపోయినట్టు కదా, అది అంతే కుక్ అయింది. మీరు ఇంకా గ్రేవీ కావాలని అన్న మీదట కొంచెం వాటర్ మిక్స్ చేసాం. కానీ ఈ దీంట్లో ఉంది కదా టమాటా ప్యూరీ, ఆనియన్ మసాలా ఇవన్నీ కలిపితే ఈ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ గ్రైండ్ చేసి మసాలా అన్నీ గ్రైండ్ చేసి వేసాం కదా, కోకోనట్, దాంతో ఇది మెరినేట్ అయిపోతుంది. మీరు కావాలన్నారు కాబట్టి ఆ వాటర్ యాడ్ చేస్తారు, లేకపోతే వాటర్ యాడ్ చేయకపోయినా ఓకే. అది ఇదంతా కింద దగ్గరికి వచ్చేయాలి. కలపట్లేదు కదా అంటే కొంచెం అడుగంటకుండా కొంచెం చూసుకోవాలి అంతే. వాటర్ ఎక్కువ వేసేసారు, అది లేకపోయినా అవుతుంది. మొన్న చదువు కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా ఉండాలన్నా కూడా ఉంచుకోవచ్చు. మన దగ్గరకు వచ్చి ఆయిల్ వచ్చేస్తే మనం పాట పాడండి. నాకు రాదు, నా పాటలు రావు, మీరు పాడండి. అని అది కదా డాడీ కిచెన్లో ఫ్రై. ఇప్పుడు ఈ పెప్పర్ పొడి ఇందులో వేసేయాలి. ఈ పెప్పర్ పొడి సూపర్గా ఇలా జల్లేయాలి.
అంతే. ఒక పెప్పర్ ఒత్తి పెప్పర్తోనే కూడా చేయొచ్చు. ఒత్తి పెప్పర్ ఫ్రై కూడా క్రాబ్ పెప్పర్ ఫ్రై అది కూడా చేయొచ్చు. పర్వాలేదు. ఇప్పుడు దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసేస్తే అది సిమ్లో పెట్టారండి మీరు పెట్టారు ఆఫ్ చేయొద్దు. ఇంకా కూడా కొంచెం ఏగితే బాగుంటుంది. ఎంత నూనె బయటికి పైకి వస్తుందో అంత మంచిగా బాగుంటుంది. సూపర్గా ఉంది. అంతా అయిపోయింది. ఫుల్ ఫ్రెష్గా అయిపోయినట్టే. ఇంకా హ్యాపీగా తినొచ్చు. రైస్ తోటి తినొచ్చు. నేను చెప్పా కదా సాంబార్ రసం అట్లా ఏదైనా పెట్టుకొని ఇది కలుపుకొని తినొచ్చు. ఇది డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టుకొని ఇక్కడ తినేయండి. తర్వాత లాస్ట్లో కొంచెం సాంబార్ రసం రైస్ పెట్టుకొని ఆ గ్రేవీ తోటి తినేయచ్చు. ఇది బాగా దగ్గరకు వచ్చిన గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి. మీరు అన్నారు కదా బిర్యానీ రైస్, ఆ బిర్యానీ రైస్లో ఈ గ్రేవీ పెట్టుకొని సూపర్గా కలుపుకొని తింటే, ఈ గ్రేవీని కలుపుకొని తింటే బాగుంటుంది. దీంట్లో పైన బాస్మతి రైస్ అబ్బోల్డ్ వేసేస్తే బిర్యానీ అయిపోతుంది. అదంతా తినకూడదు, అదంతా వేరే. ఆ రైస్తో తినొచ్చు అంతే. సరే ఓకే. ఇది ఆఫ్ చేసేద్దాం. పొయ్యి ఆఫ్ చేసేసి ఇది చూడు కొత్తిమీర వేసేస్తే అయిపోయింది అంతే. ఇది పొయ్యి మీదనే చూపించేస్తున్నాడు మనం. అవును ఓకే. ఇప్పుడు తీద్దాం. తీసి క్రాబ్ ఫ్రై రెడీ. క్రాబ్ ఫ్రైడ్ ఈస్ రెడీ. అది కొంచెం పట్టుకుంటారా? నాకు హెల్ప్ చేయండి కొంచెం. ఇది చూడండి క్రాబ్ ఫ్రై.